క్యూర్ పరిధిలో 18,000 ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ₹1,50,000 సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది నిర్వహించినట్లే నగరంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో గ్లోబల్ సమ్మిట్ 2.1 నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాలుష్యకారక పరిశ్రమలను హైదరాబాద్ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 3 గంటలకు పైగా సాగిన కేబినెట్ భేటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0 సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. సదస్సు నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కమిటీకి చైర్పర్సన్ గా భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్, వివేక్ ఉంటారని తెలిపారు. గతేడాది కంటే ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని, ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహించాలని, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను చాటి చెప్పేలా జరపాలని తీర్మానించినట్లు వివరించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా స్టార్టప్ పరిశ్రమలు సాధించిన విజయాలపై ప్రదర్శన ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి దీన్ని హైదరాబాద్ ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. క్యూర్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటో రిక్షాలుండగా వాటిని ఈవీలుగా మార్చేందుకు 200 కోట్లతో ప్రత్యేక పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా ₹1,50,000 సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలోని 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ఒక ఆటోకి ₹1,50,000 సబ్సిడీ ఇచ్చి ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్రా ఏర్పాటు చేయడం సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగర శివారులకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పొంగులేటి స్పష్టం చేశారు.